తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కాస్త కరుణం చూపాడు. 3 ఏళ్ల తర్వాత కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులు నిండే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతూ ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా బేసిన్ ప్రారంభమయ్యే మహాబలేశ్వరం, పంచ్ గంగా, దూద్ గంగలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. దీంతో నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు దాదాపుగా నిండాయి. వరద నీరు వస్తూ ఉండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టు కూడా దాదాపుగా నిండింది. దీంతో 2 రోజుల్లో శ్రీశైలానికి భారీగా వరద నీరు చేరనుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే మరొక 171 టీఎంసీల నీరు అవసరం. ఆ తర్వాతే నాగార్జున సాగర్ కి వరద నీరు చేరుతోంది. సాగర్ నిండాలంటే 191 టీఎంసీల నీరు అవసరమవుతుంది. కృష్ణా బేసిన్ లోని మన ప్రాజెక్టులను నిండాలంటే ఇంకా దాదాపుగా 370 టీఎంసీల నీరు అవసరం. देखा गया कहाँ दिया हाँ तुम चश्मा लग जाए चश्मा माँ जी में आओ चलो यार या सेब भाई ये चले जाओ संग मेरे जहाँ जोड़ लगो है వరదలకు బ్రిడ్జిలు కొట్టుకుని పోవడంతో మధ్యప్రదేశ్ లో బ్రిడ్జిలు కొట్టుకుని పోయాయి. దీంతో పిల్లలు స్కూళ్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రమాదకరమైన కూడా స్కూల్ కి వెళ్లడానికి ఇలా సాహసం చేస్తూ ఉన్నారు. देखा गया कहाँ दिया